రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు దివ్యమైన నామములో మిమ్మల్నందరినీ కూడా దైవవాక్య ధ్యానమునకు ఈ దినము ఆహ్వానించుచున్నాను. రిఫార్మ్డ్ చర్చ్ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిదినము దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేయడానికి ఒక ప్లాట్ఫామ్ను దేవుడు మనకు అనుగ్రహించినందుకు గాను ఆయనకు కోటాను కోట్ల వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనం నిర్గమకాండం గ్రంథం 28వ అధ్యాయం 31వ వచనం నుంచి ధ్యానం చేయబోతున్నాము. దీనిని మనం ధ్యానం చేయడానికి పరిశుద్ధాత్మని సహాయమును కోరుకుందాము. సో లెట్ us pray before we start our meditation. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా దేవా, మా రక్షక, మిమ్మల్ని కన్సల్ట్ చేయడానికి, మిమ్మల్ని నాయన ఇన్ ఆర్డర్ టు సీక్ యువర్ విల్, మీ చిత్తమును తెలుసుకొనుటకు ఊరీము తుమీము అనేటువంటి జమ్ స్టోన్స్ని ఏర్పరచవలనని మోషేకు మీరు ఆజ్ఞాపించిన విషయాన్ని ఇంతకుముందు మేము ధ్యానం చేసి ఉన్నాము. ఆయన మరి అలాగనే ఈ ప్రీస్ట్లీ గార్మెంట్స్ యొక్క మెడిటేషన్ని మేము కంటిన్యూ చేయుచుండగా ఈ దినము కూడా మీరు మాతో మాట్లాడి మమ్మలను బలపరచమని, ఈ వాక్యంను మా జీవితములకు అన్వయించుకునే భాగ్యమును దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. I would like to welcome you to the meditation of the Word of God. So let's turn our Bibles to the book of Exodus, chapter 28, verse 31. 31వ వచనమును మనము చదువుకుందాము. మరియు ఎఫోదు నిలువుటంగిని కేవలము నీలి దారంతో కుట్టవలెను. ఈ ఎఫోదు అనేది ఏమిటి అనేది మనము ధ్యానం చేయబోతున్నాం. నిన్నటి దినమందు మనం దేవుని యొక్క వాక్యం మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగు అయ్యున్నది అని ఒక సామిస్ట్ రాసినటువంటి ఒక వచనాన్ని ధ్యానం చేశాం. సో ఇన్ ఆర్డర్ టు నో ద విల్ ఆఫ్ గాడ్ వీ మస్ట్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమే మనలను నడిపించేది, మనకు లైట్గా ఉండి, మన దీపంగా ఉండి అది మనలను నడిపించేది. అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని 8:12 యోహాను సువార్తలో. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, ఆ దేవుడే వాక్యమే దేవుడు. సో జీసస్ ఈస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ద వర్డ్ ఈస్ ద లైట్ ఆఫ్ అవర్ వరల్డ్ ఆర్ ద లైట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్. కనుక మనం దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి ఎవరి దగ్గరకు వెళ్ళనవసరం లేదు. దేవుని వాక్యం దగ్గరకు రావడం అనేది మనందరం కూడా నేర్చుకోవాలి అని నిన్నటి దినమందు ఈ ఊరీము తుమీములను గురించి ధ్యానం చేసి ఉన్నాం. ఐ మీన్ ఆన్ సాటర్డే. సో now we are gonna see verse 31. ఈ రోబ్, ఎఫోద్ అనగా నిలువుటంగి అనేది మనకేం నేర్పిస్తుందంటే we must keep our heart and our thoughts focused on God అని మనకు తెలియజేస్తాయి. ఈ బ్లూ కలర్ ఎఫోద్, బ్లూ అనేది గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్కి సాదృశ్యంగా ఉంటుంది. నీలి దారంతో కుట్టాలి నిలువుటంగిని అని చెప్పాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువు ఈ నిలువుటంగిని వేసుకున్నట్లుగా మనము చూడవచ్చు. 1:13 చూసినట్టయితే నేను నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగితిని అని జాన్ చెప్తున్నాడు. తిరగగా 7 సువర్ణ స్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రం, ఇట్స్ ఎ లాంగ్ ట్యూనిక్
ఒక పైనుంచి క్రింది వరకు ఒకటే ఏకాండంగా ఉండేటువంటి ఒక ట్యూనిక్ని, దానిని మనం ఏమంటామంటే సీమ్లెస్ ట్యూనిక్ అంటాం. సీమ్లెస్ ట్యూనిక్ ఏకాండంగా ఉంటుంది. ఆ ఏకాండంగా ఉన్న వస్త్రములను ధరించుకున్నాడు. అది పాదముల మట్టుకు దిగుతుంది. ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో పైనుంచి క్రింది వరకు ఒకటే అంగీని వేసుకోవడం అనేది డిగ్నిటీకి సాదృశ్యంగా ఉంటుంది. సో ఆ డిగ్నిఫైడ్ రోబ్ని ద రోబ్ ఆఫ్ డిగ్నిటీ అండ్ ఆనర్ అని మనం చెప్పవచ్చు. అటువంటి డిగ్నిటీ ఆనర్కి సింబల్గా ఉన్నటువంటి ఒక నిలువుటంగిని యాజకుడు వేసుకోవాలి. అనగా దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుడు ఏ విధంగా డిగ్నిఫైడ్గా ఉంటారో, ఏ విధంగా ఆనరబుల్ డీడ్స్ని చేస్తారో, అలాగా మనం కూడా మన డీడ్స్ ఆనరబుల్గాను, మన యొక్క జీవితాలు డిగ్నిఫైడ్గాను ఉండాలి. మనం దేవుని యొక్క నామమును కించపరిచే విధంగా ఇతరులు మాట్లాడినట్లుగా మనం చేయకూడదు, మనం ప్రవర్తించకూడదు. ఇది దాని నడుమ దూరుటకు, తల దూరుటకు రంధ్రం ఉండవలెను. ఇట్స్ woven వర్క్, ఇట్ ఈస్ నాట్ torn. ఇది ఎక్కడ కూడా చింపకుండా ఉండాలి. అది చినగకుండా ఉండునట్లు కంట కవచ రంధ్రం వలె దాని రంధ్రం చుట్టూ నేత పని అయిన గోటు ఉండాలి. దాని అంచున దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల దానిమ్మ పండ్లను, వాటి నడుమున బంగారు గంటలను నిలువటంగి చుట్టూ తగిలించాలి. సో ఇది దెర్ ఈస్ అన్ ఓపెనింగ్ హియర్. ఇక్కడ ఒక ఓపెనింగ్ ఉంటుంది. అది దానిలో నుంచి తల దూర్చి వేసుకునేటట్టుగా ఉంటుంది. తర్వాత అది ఎలా ఉండాలి అంటే చినగకుండా ఉండునట్లు కంట కవచ రంధ్రం వలె దాని రంధ్రం చుట్టూ నేత పని చేయాలి. ఓవెన్ వర్క్, చేతి పని చేయాల్సినటువంటిది అది. తర్వాత దానికి 3 కలర్డ్ నీల ధూమ్ర రక్తవర్ణంల దానిమ్మ పండ్లు, వాటి నడుమ బంగారు గంటలు తగిలించాలి అని చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ ఎ లాంగ్ సీమ్లెస్ ట్యూనిక్. జాన్ చాప్టర్ 19 verse 23లో చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రముల నిమిత్తము వీళ్ళు సైనికులు దే వర్ కాస్టింగ్ లాట్స్, చీట్లు వేస్తున్నారన్న సంగతి చూస్తాం. 23వ వచనం చెప్తోంది, సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేశారు. ఆయన అంగీని తీసుకొని ఆ అంగి కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది కనుక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసం చీట్లు వేయదము అని ఒకరితోనొకరు చెప్పారు. అంటే ఇట్ ఈస్ ఎ సీమ్లెస్ ట్యూనిక్. అంగి కుట్టు లేకుండా పైనుంచి క్రింది వరకు నేయబడినది అని చెప్పబడుతుంది. సో అటువంటి ఆనరబుల్ క్లోదింగ్ని యాజకులైన వారు వేసుకోవాలి అని చెప్తుంది. యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉంది ఇది. ఇంకా మనకి అపోస్టల్ పాల్ ఎఫిషియన్స్కి రాస్తూ ఏమంటాడు అంటే, ఎఫిషియన్స్ చాప్టర్ 4 verses 13 to 16, 4:13 to 16 చూస్తే యూనిటీకి సింబల్గా ఉంటుంది. అది యూనిటీ. 4:13 to 16 పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షమాభివృద్ధి చెందినట్లు పరిచర్య ధర్మం జరుగుటకు ఆయన కొందరిని అపొస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, సువార్తికులుగాను, కాపురులుగాను, ఉపదేశకులుగాను నియమించారు. ఎందుకు అనంటే మనందరం కూడా ఒక్కటే అయి ఉండాలా, 1 బాడీ 1 స్పిరిట్ లాగా ఉండాలి అనేది. ఇంకా మనం పైన చూసినట్టయితే 3వ వచనంలో
ప్రేమతో ఒకనినొకడు సహించుచు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికంతో నడుచుకోవడం వలనని ప్రభువుని బట్టి ఖైదీనైన నేను బ్రతిమాలుకుంటున్నాను. ఎందుకు? శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కడే. ఆ ప్రకారమే మా పిలుపు విషయమైన ఒకటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. మీ పిలుపు విషయమైన ఒకటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిజం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నవాడు. కాబట్టి మనమంతా కూడా ఒకటే అని యూనిటీని తెలియజేస్తుంది ఈ నిలువటంగి. మరి దీనికి పమీగ్రానైట్ బాల్స్, తర్వాత బెల్స్ ఆఫ్ గోల్డ్ ఎందుకు పెట్టాలి అంటే, ఈ బెల్స్ ఏమో పరిచర్య చేస్తున్నప్పుడు అవి మ్రోగుతూ ఉండాలి. ఎందుకంటే ఈ కర్టన్ ఉంది కదా, ఈ వెయిల్ పరిశుద్ధ స్థలంలో ఎవరైనా అతి పరిశుద్ధ స్థలంలో సేవ చేస్తున్న యాజకుని బయట నుంచి ఎవరు చూడడానికి అవకాశం లేదు. అయితే ఇక్కడ సేవాధర్మమును చేస్తున్నప్పుడు తాను తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆ తిరుగుతూ ఉన్నప్పుడు గంటల శబ్దం వస్తుంది. ఆ గంటలు మ్రోగుచున్నంతసేపు కూడా ప్రధాన యాజకుడు సజీవుడిగానే ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇఫ్ యు ఆర్ అవుట్ సైడ్. కనుక ఒకవేళ ఈ యాజకుడు చనిపోతే ఆ చప్పుడు వినపడకుండా ఉంటుంది. అందుచేత ఈ బెల్స్ ఆఫ్ గోల్డ్ దానిలో ఉండాలి అని చెప్పారు. మరి పామిగ్రానైట్స్ ఉన్నాయి కదా, పామిగ్రానైట్స్ అనేవి దీస్ ఆర్ ద సింబల్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్. బ్లూ కలర్, పర్పుల్ కలర్, స్కార్లెట్ కలర్ మనకు తెలుసు. బ్లూ ఈజ్ ఫెయిత్ఫుల్నెస్, పర్పుల్ ఈజ్ ద రాయల్టీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క దైవత్వానికి జ్ఞాపకార్థంగాను చిహ్నంగాను. అలాగే స్కార్లెట్ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తానికి చిహ్నంగాను ఉంటుంది. ఇవి ఆల్టర్నేటింగ్ బెల్స్ అండ్ పామిగ్రానైట్స్ ఉండాలి. ఈ బెల్ ఏమో టింక్లింగ్ బెల్, తర్వాత ఈ పామిగ్రానైట్స్ ఫ్రూట్ఫుల్నెస్కి సాదృశ్యంగా, అనగా దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుని యొక్క పనిలో ఎల్లప్పుడూ కూడా ఫలవంతంగా ఉండేవారుగా ఉండాలి. ఫలించిన ఎడల మనం బహుగా ఫలించటం వలన నా తండ్రి యొక్క నామం మహిమపరచబడుతుంది అని యేసు ప్రభువు జాన్ చాప్టర్ 15లో చెప్తూ ఉన్నారు. సో మనం ఫలించాలి అనే సాదృశ్యాన్ని ఇక్కడ పామిగ్రానైట్స్ విషయంలో పామిగ్రానైట్స్ని మెన్షన్ చేశారు, ఉండాలని చెప్పారు. సేవ చేయునప్పుడు అహరోను దాన్ని ధరించుకోవాలి. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు అతడు చావకుండునట్లు దాని ధ్వని వినబడవలెను. తర్వాత మరియు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అనే మాట చెక్కాలి. a plate of pure gold తీసుకొని praise God for what he has sacrificed you. ఎందుకు? ఆయన మన కొరకు చేసినటువంటి పాప ప్రాయశ్చిత్త కార్యమును బట్టి మనం ఆయనను స్తుతించాల్సి ఉంటుంది. holiness to the Lord అని రాయాలి. holiness to the Lord. He is a holy God and he made us holy and he wants us to live a holy life. కనుక సో వీ హ్యావ్ టు ప్రైజ్ హిమ్. అందుకే యేసు ప్రభు యొక్క కార్యమును మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో ఆయనను మనం స్తుతించి ఆరాధించే వారంగా ఉంటాం. వాట్ హ్యాస్ హీ డన్ ఫర్ అస్ అనేది ఫిలిపియన్స్ చాప్టర్ 2 verse 7లో చెప్తూ ఉన్నాడు కదా. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నారు యేసుక్రీస్తు ప్రభు. దట్ ఈస్ వై వీ హ్యావ్ టు ప్రైజ్ ఫర్ హిస్ సాక్రిఫైస్. అలాగే కొరింథీయులకు రాసిన
రెండవ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చూసినట్టయితే మనం ఆయనను గురించి అపోస్తలుడు పౌలు ఏమంటాడంటే, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తం దరిద్రుడాయను. He became poor in order that we become rich. మనం ధనవంతులు అవడానికి ఆయన దరిద్రునిగా ఈ లోకంలో జీవించారు అని ఆయనను మనం ఎల్లప్పుడూ స్తుతించాలి. యెహోవా పరిశుద్ధుడు అనే మాట చెక్కాలి. అది టర్బన్ మీద ఉండునట్లు, అనగా పాగా మీద ఉండునట్లు నీలి సూత్రంతో దానిని కట్టవలెను. బ్లూ లేస్ వేయాలి. అది పాగా ముందటి వైపునకు ఉండవలెను. తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించునట్లు అది అహరోను నొసట ఉండవలెను. ఆ పాగా ఉంటుంది. పాగాకి ఒక ప్లేట్, గోల్డ్ ప్లేట్ ఉంటుంది. ఆ గోల్డ్ ప్లేట్ మీద యెహోవా పరిశుద్ధుడు, హోలీనెస్ టు గాడ్, టు ద లార్డ్ అని రాయాల్సి ఉంటుంది అని చెప్పారు. సో అది ఎప్పుడు కూడా అహరోను యొక్క నొసటన ఉండాలి అని చెప్తున్నాడు. నొసటన ఉండాలి అంటే దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువు మన యొక్క దోషములను ఆయన భరించాడు అనే విషయాన్ని తెలియచేయడానికి. మరియు సన్నని నారతో చొక్కాయిని బుట్టా పనిగా చేయాలి. సన్నని ఫైన్ లినెన్ అనేది మనకు తెలుసు, పరిశుద్ధతకు గుర్తు. ఇది రెగ్యులర్గా ప్రీస్ట్స్ వేసుకునేటువంటిది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు. సన్నని నారతో పాగాను నేయాలి, దట్టిని బుట్టా పనిగా చేయాలి. అహరోను కుమారులకు కూడా నీవు చొక్కాయిలను కుట్టాలి, వారికి దట్టీలు చేయాలి, వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుళ్ళాయిలను వారికి చేయాలి, బానెట్స్ని తయారు చేయాలి అని చెప్పాడు. సో ఈ ప్యూర్ లినెన్ క్లోత్స్ దేనికి సాదృశ్యం అంటే, we have to be clothed as the future brides of Christ Jesus. భవిష్యత్ కాలంలో యేసుక్రీస్తు వరుడైన యేసుక్రీస్తు ప్రభువు వధువు సంఘమును వివాహమును చేసుకొనుటకు రాబోతున్నాడు గనుక ఆ రాబోచున్న వరునికి బ్రైడ్గా సంఘం ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధంగా ప్రిపేర్ అయ్యి ఉండాలి అని తెలియజేస్తున్నాయి. ఇంకా నీవు నీ సహోదరుడైన అహరోనునకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను. వారు నాకు యాజకులగునట్లు వారిని శుద్ధిపరచవలెను. మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులను కుట్టవలెను. లిన్నెన్తోనే వారికి అండర్ గార్మెంట్స్ చేయమని చెప్తూ ఉన్నాడు. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, మన యొక్క ప్రైవేట్ థాట్స్, మన యొక్క ప్రైవేట్ యాక్షన్స్ కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండాలి అని. సో our private thoughts and our private actions must be kept pure. ఎందుకంటే ఒకానొక దినాన్న వరుడైన యేసుక్రీస్తు ప్రభువు వధువు సంఘమును వివాహం చేసుకొనుటకు వచ్చినప్పుడు there will be a bond of spiritual intimacy. A bond of spiritual intimacy కావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 22వ వచనం చూసినట్టయితే, Ephesians chapter 5 verse 22లో స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. అనగా సంఘం క్రీస్తుకు లోబడి ఉండాలి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘం క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. అంటే మనం
as we are the bride of Christ Jesus, we must be obedient unto the Lord always అనేది మనకు తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7-8 వచనాలలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుట ప్రకాశమానములను నిర్మలములను అయిన సన్నపు నారబట్టలు ఆమెకు ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. సో లినెన్ ఈస్ ద సింబల్ ఆఫ్ హాలీనెస్. అలాగే 21వ అధ్యాయంలో కూడా మనం చూసినట్టయితే 2వ వచనం, నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని వద్దకు దిగి వచ్చుట చూచి తిని అని అంటూ ఉన్నాడు. సో 29వ వచనం చూసినట్టయితే, ఇట్లు రమ్ము పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదను అని చెప్పాడు. జాన్ని తీసుకొని వెళ్ళి చూపిస్తూ ఉన్నాడు. ఈ విషయాలు 21వ అధ్యాయంలో మొదటి 9 వచనాలలో రాయబడి ఉంటుంది. సో వీఆర్ కమాండెడ్ టు రిమైన్ స్పిరిచువల్ వర్జిన్స్ అంటు ద లార్డ్. ఆత్మీయ కన్యకలంగా మనము ఉండాల్సి ఉంటుంది. కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడు పౌలు అంటాడు, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 2వ వచనం చెప్తుంది చూడండి, దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తు నాకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానం చేసి తిని. అలాగే ఈ లీవైట్స్ ఉంటారు కదా, యాజకత్వం చేసేటువంటి వారు కన్యకలను మాత్రమే వివాహం చేసుకోవాలి, విడవబడిన దానిని వివాహం చేసుకోకూడదు అని లేవీయ కాండం 21వ అధ్యాయం 13-14 వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. తర్వాత 13th verse చదువుతున్నాను. అతడు కన్యకను పెండ్లి చేసుకోనవలెను. ఎవరు? ప్రధాన యాజకుడు అయినటువంటి వాడు కన్యకను పెండ్లి చేసుకోవాలి. విధవరాలినైనను, విడవబడిన దానినైనను, భ్రష్టురాలినైనను అనగా జార స్త్రీనైనను అట్టి వారిని పెండ్లి చేసుకొనక తన ప్రజలలోని కన్యకనే పెండ్లి చేసుకొనవలెను. యెహోవా అను నేను అతని పరిశుద్ధపరచువాడను గనుక అతడు తన ప్రజలలో తన సంతానమును అపవిత్రపరచకూడదని. అంటే ఈ విధంగా చేస్తే ఇఫ్ హీ డజంట్ మ్యారీ అ వర్జిన్, పాడైపోయిన దానిని, భ్రష్టురాలిని, విడవబడిన దానిని, విధవరాలిని చేసుకుంటే సంతానం అపవిత్రపరచబడుతుంది అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనము ప్రధాన యాజకుడు కన్యకను మాత్రమే పెండ్లి చేసుకోవాలి అని లేవియ కాండము మనకు తెలియజేస్తుంది. సో ఆల్ దిస్ ఈజ్ సింబాలిజం. వారి మానమును కప్పుకొనుటకు నీవు నారలాగులను అనగా లినెన్ బ్రీచెస్ని కుట్టాలి. వారు ప్రత్యక్ష గుడారంలోనికి ప్రవేశించినప్పుడైనను, పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు బలిపీఠం సమీపించినప్పుడైనను వారు దోషులై చావక ఉండునట్లు అది అహరోను మీదను అతని కుమారుల మీదను ఉండవలెను. ఇది అతనికిని అతని తరువాత అతని సంతతికిని నిత్యమైన కట్టడ. సో వీఆర్ ద రాయల్ ప్రీస్ట్హుడ్. ఇక్కడ అహరోను గురించి, ఆయన కుమారులను గురించి చెప్తున్నారు. అంటే మనకు కూడా ఆయన చెప్తున్నారు. ఎందుకంటే మనము కూడా ఆయనకు యాజకులంగా జీవించాలి, పరిశుద్ధులంగా జీవించాలి. దేవుని కొరకు పవిత్రురాలైన కన్యకగా యేసుక్రీస్తు ప్రభువు నాకు మనల్ని సమర్పించవలెనని ప్రదానం చేయబడ్డాం కనుక దేవుని కొరకు మనం స్పిరిచువల్ వర్జిన్స్గా జీవించాలి.
ఇంటిమేట్ స్పిరిచువల్ బాండ్ అనేది ఉండాలి అని మనకు ఈ యాజకుని యొక్క వస్త్రాలు, ఇప్పుడు మనం చూసినటువంటి ఈ పాగా, తర్వాత బెల్స్ ఆఫ్ గోల్డ్, అలాగనే పామీగ్రానైట్స్తో చేసినటువంటి ఆ యొక్క పని, బంగారు గంట, దానిమ్మ పండ్లు ఇవన్నీ కూడా సాదృశ్యంగా ఉన్నాయి. సో దిస్ ఈజ్ అ రోబ్ ఆఫ్ రెవరెన్స్. ఇది ఒక ఆనరబుల్ రోబ్. తర్వాత ఇట్ ఈస్ ఎ రోబ్ ఆఫ్ డిగ్నిటీ. కనుక దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు ఒక డిగ్నిఫైడ్ లైఫ్ని, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి అని ఈ యాజకుని వస్త్రాలు మనకు తెలియజేస్తున్నాయి. సో మనందరం కూడా మనలను మనం సిద్ధపరచుకొని దేవుని కొరకు ప్రెజెంట్ చేయబడేటువంటి ఒక కన్యకలుగా సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలి అని ఈ వాక్యం మనలను హెచ్చరిస్తుంది. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ప్రీస్లీ గార్మెంట్స్ని, దాని యొక్క సాదృశ్యమును మేము ఈ దినమందు నేర్చుకొనున్నట్లు మాకు కృప చూపించారు తండ్రి. మమ్ములను పవిత్రురాలైన కన్యకలనుగా, స్పిరిచువల్ వర్జిన్స్గా యేసుక్రీస్తు ప్రభు నాకు ప్రెజెంట్ చేయనట్లు పరిశుద్ధాత్ముడు మమ్మలను శుద్ధీకరించి పవిత్రపరిచి సిద్ధపరచుచున్నప్పుడు మాలో ఉన్నటువంటి ప్రతి విధమైన అవిధేయతను కూడా సంపూర్ణంగా విడిచిపెట్టి క్రీస్తు ప్రభువుకు అనుకూలమైనటువంటి బ్రైడ్స్గా మేమందరము సిద్ధపాటు కలిగి ఉండునట్లు కృప చూపించి మహిమ పొందమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క కృపను బట్టి మనందరం కూడా పరిశుద్ధమైన వారంగా జీవించవచ్చు. మన యొక్క ప్రైవేట్ థాట్స్, ప్రైవేట్ యాక్షన్స్లో ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. కనుక మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు, మన యొక్క సమస్తమైన కార్యములు దేవునికి అనుకూలంగా పరిశుద్ధంగా ఉన్నట్లు జీవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.